చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఐరాల మండలంలో ఒక గ్రామంలో పెట్టినటువంటి ఫ్లెక్సీలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం జరుగుతుంది. అంటే జల్లికట్టు నిర్వహించే సందర్భంలో కొంతమంది యువకులు వధువు కావాలను అని అంటూ కూడా వాళ్ళు కొన్ని రకాల ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీయడం జరిగింది. వధువు కాలువను పండగ సందర్భంగా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అందరూ కూడా వాటిపైన చర్చించుకుంటున్నారు. అది కాకుండా కొంతమంది యువకులు వాళ్ళ ఫోటోలు పెట్టి అందులో స్టార్ గుర్తు కలిగిన యువకులకు వధువు కావాలి అని అంటూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో తప్పెక్కడా లేదు, కానీ వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏరా అంటే వచ్చినటువంటి ఏదైతే స్థానిక ప్రజలు కావచ్చు లేదా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వాళ్ళందరినీ కూడా ఒక వినూత్నంగా ఆకట్టుకునే విధంగా ఆ రకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. అందులో చాలామంది యువకులందరూ కూడా స్టార్ గుర్తు పెట్టుకున్నటువంటి యువకులంతా కూడా పెళ్ళిళ్ళు కాలేదు, బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లక్షల జీతాలు తీసుకుంటున్నప్పటికీ కూడా తమకు పెళ్ళిళ్ళు కాలేదు. వచ్చినటువంటి గ్రామంలోకి వచ్చినటువంటి అంటే సందర్శకులు కావచ్చు, ఆ జల్లికట్టు చూడడానికి వచ్చిన సందర్శకులు కావచ్చు, లేదంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు, మీ పరిధిలో ఎవరైనా సరే యువతులు ఉంటే మా పెద్దవాడిని అప్రోచ్ అయ్యి మాకు పెళ్ళిళ్ళు అయ్యే రకంగా ఏర్పాటు చేయండి అనేది అందులో ఉద్దేశం. అది కానీ దాన్ని చాలా డిఫరెంట్గా ఆ రకంగా అంటే ఎక్కడా కూడా చేయని రకంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అందరూ కూడా దాన్ని చూసి నవ్వుకుంటూ కూడా ఫోటోలు తీసుకుంటూ ఈ రకంగా పిల్లలు ఈ రకంగా ఏర్పాటు చేశారంటూ కూడా చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఇది చిత్తూరు జిల్లాలో ఒక హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ఆ యువకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. అదే స్థాయిలోనే వాళ్ళకు కొంతమంది అయితే ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నారు. కనుమ పండుగ సందర్భంగా చాలామందికి తెలియజేయడం ఏమంటే, మా యువతను చూపించాం, మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్ళి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బు ఉంటేనే ఏమీ జరగదు, కారు ఉంటే ఏమీ చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే ఎత్తుకుని పోలేరు. ఇది మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబొట్టు గురించి, అనసూయ గురించి. ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రాలో రాకుండా కూడా చూసుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి.